1,00,000 ఎలక్షన్ చేస్తారా? అరే నేను మాట్లాడండి. నేనేమంటా అంటే ఇది కోర్టు కాదు చెప్తున్నా. నేను నువ్వు జనరేషన్ అడిగినప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా ఆన్సర్ చేయి. ప్రజలు అడిగినప్పుడు చెప్తా. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. ప్రతిపక్షాలు సరే, ప్రతిపక్షాలు నేను చెప్పేదల్లా కోటి జనాభాకు చెప్పేది రాములు కోటి జనాభా ఉంటే 1,00,000 ఇళ్లతో మున్సిపల్ ఎలక్షన్ చేస్తారా? అది జనం అనుమానం వచ్చినప్పుడు జనం చూసుకుంటారు. నువ్వు అంత యాంగ్జైటీ, నీకు యాంగ్జైటీ లేదులే. సరే పర్లే నీకు అంత యాంగ్జైటీ అక్కర్లేదు. జనానికి ఆన్సర్ చెప్పుకుంటాంలే రేపు ఎలక్షన్లప్పుడు. ఆహా చాలా మంచి మాట్లాడుతున్నావులే. ఆ కాళేశ్వరం కట్టే దాంట్లకు ఇల్లు కట్టే దాంట్లకు తేడా ఉంటుందమ్మా. లేలే దాని కట్టే దీని కట్టే తేడా ఉంటుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కొన్ని కోట్లాది మంది రైతులు ఆ నీళ్లు చూసి కలకలలాడుతున్నాయి. నేను చేపలేనికి పోతున్నా కదా. 2014 ముందు ఏం లేవు ప్రియారిటీలు. గవర్నమెంట్కు అన్ని ప్రియారిటీ. ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న కొల్లూరు పోయినా, కొల్లూరులో అక్కడ స్థానికులతో కూడా మాట్లాడినా. ఎకరం భూమి ఎంతనా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఉంది భూమి. 145 ఎకరాలలో కట్టిరు అక్కడ. కానీ భూమి వాల్యూవే 2,000 కోట్ల పైన ఉంది. ఇల్లు మాట పక్కన పెట్టు. మా ప్రియారిటీ ఏంది? నీకు రాంపల్లి ఆడబోతే 2 కోట్ల రూపాయల ఎకరం ఉన్నది. మీరు అడగండి, నేను అబద్ధాలు చెప్పేది కాదు. ఏదో నేను ఇంకా అంటే నా భావన ఏంటంటే నేను మాట్లాడుతుంటే మీకు వ్యతిరేకం అనిపించవచ్చు. అక్కడ జరుగుతున్న పరిణామాలు చెప్తున్నా. 60-70 ఏళ్ళ నుంచి చాలామంది చాలా చెప్పారులే, చాలా చెప్పిర్రు. ఇక వైఫల్యాల గురించి మాట్లాడితే చాలా ఉంటాయి. మేము నిజాయితీగా ఉన్నాం. ఈరోజు నిజాయితీగా అన్ని కార్యక్రమాలు నిజాయితీగా చేసినాం. ఇప్పుడు ఇదే వర్షాలు పడ్డప్పుడు పోయిన 50-60 రోజుల కింద వర్షాలు పడితే పోయిన సంవత్సరం పడ్డప్పుడు మొత్తం హైదరాబాద్ అల్లోకల్లోలం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ స్టాగ్నేట్ అయింది. ఇంట్లోకి బయటికి వెళ్ళేటోడు లేడంటు. ఏమైంది ఈరోజు? అదే ఏమైంది ఈరోజు? ఈరోజు ఏంటంటే అంటే గవర్నమెంట్ ఏం చేయకుండానే నీళ్లు మళ్ళా ఫ్రీగా మూవ్ అవుతున్నాయా? కాబట్టి అల్టిమేట్గా జరిగే కార్యక్రమాలల్లో ప్రజలు నిర్ణయించుకుంటారు. తప్పకుండా మేము ఏం మంచి చేస్తున్నాం చేస్తలేము అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొడుతున్నాం. ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు. మీరు విత్డ్రా చేసుకోండి. ఈరోజు ప్రజలు ఈ దేశ రైతులు కూడా మరి మీ మీద ఆగ్రహంతో ఉన్నారు. స్వయంగా మీ మంత్రి గారే రిజైన్ చేసిన తర్వాత మీకు ఇక అంతకంటే ఆధారాలు అవసరం లేదు. అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కాంట్రాక్టర్లే ముందుకు రాలేదు. కాంట్రాక్టర్లు రాకుండా బిల్డర్స్ లేదా అవన్నీ మనం ఎందుకు చెప్పుకోటి? అది మన ఫెయిల్యూర్ అవుతుంది. మా దగ్గర రాయలేదు. మన ఫెయిల్యూర్ అవుతుంది కదా.